శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే కృష్ణుడి పుట్టినరోజు. జన్మాష్టమి అని పిలుస్తున్న ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతులేని సంపద వచ్చి పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మీకు ఉన్న బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీపై కృష్ణుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అంటే కృష్ణాష్టమి రోజున ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవాలి. ఈ రంగు చీర కట్టుకుని శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే మీకు సకల సంపదలను అందిస్తాడు. అంతేకాదు మీకు ఉన్న కోరికలన్నీ కూడా తీర్చేస్తాడు. కృష్ణావతారాన్ని శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా పురాణాలలో చెప్పుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారాలలో శ్రీకృష్ణ అవతారం విశిష్టమైనది. అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే కృష్ణాష్టమిగా జరుపుకుంటూ ఉంటారు. కృష్ణాష్టమిని జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షోడశోపచారాలతో కృష్ణుడికి అర్చన చేస్తారు. ఆయనకి ఎంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మీగడ మొదలైనవి అన్నీ కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిలిలో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటూ ఉంటారు. మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే అంటే 5 గంటలకు నిద్రలేచి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో ముగ్గులు వెయ్యాలి. గోకులాష్టమి రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలం అందజేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు. ఆయన ప్రతిమను కూడా తులసి మాలతో అలంకరించమని సూచిస్తూ ఉంటారు పండితులు. కృష్ణునికి పొన్న చెట్లతో అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించిన శుభమే. కృష్ణాష్టకం, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళ భరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి. కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియజేసే భాగవతము, భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ కొలుస్తూ భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వేళల్లో కృష్ణ పూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దానిపైన ఒక కుండను పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి పూజను నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రుడికి, కృష్ణుడికి ఆర్జమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు. ఉయ్యాలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాలను పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. ఇలా చేసే ఆ భగవానుడి అనుగ్రహం, కృప కలుగుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్టే కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటికి చేరి ఉట్టి కొట్టడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఎంతో ఘనంగా జరుపుకునే ఈ కృష్ణాష్టమి రోజున ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే సకల సంపదలు వచ్చి పడతాయో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణుడికి సంబంధించిన ఈ కథను వింటే మీ ఇల్లు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో నిండిపోతుంది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఒక శ్రీమంతుడి గృహంలో శ్రీమద్ భాగవత పారాయణం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక దొంగ ధనవంతుని ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఓ మూలన దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వివరణ ఘట్టం జరుగుతోంది. తల్లి యశోద శ్రీకృష్ణుడికి ఏమేమి నగలు వేసి పంపించిందో కన్నులకు కట్టినట్లుగా చెప్తున్నాడు బ్రాహ్మణుడు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే అతని నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు. దానికోసం బ్రాహ్మణుడి వెంట పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు. దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకు నేను ఆశపడటం లేదు.
మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఆలోచించి, బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజు 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి పిల్లన గురోవిని వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు, తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయల్లో పిల్లన గురోవిని వాయిస్తూ ఉండేవాడే నేను చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవడానికి చెప్తాడు. ఆ దొంగ బ్రాహ్మణుడు ఈ మాటలు నమ్మి యమునా నది తీరం వద్ద చెట్టు ఎక్కి కూర్చుని ఆ 2 పిల్లల రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఇంతలో పిల్లన గోవిని వాయిస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చే వైపు చూశాడు. 2 పిల్లలు వస్తూ ఉంటారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ. బాలకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీళ్లు కారగా, ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు కలిగింది. అతను వెళ్ళి బాలకృష్ణుడి చెయ్యి పట్టుకున్నాడు. కృష్ణుడి స్పర్శ తగలగానే దొంగ చేసిన పాపములన్నీ కూడా కరిగిపోయాయి. ఎంత అదృష్టమో కదా. దొంగ బాలకృష్ణుణ్ణి, ఆ దొంగ అమాయకంగా ఎవరు నువ్వు అని అడిగాడు. దానికి కృష్ణుడు, నిన్ను చూస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది, నన్ను వదిలి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు దొంగ, దురాలోచనలతో నిండి ఉన్న నా మనసు వల్ల నేను నీకు అలా కనిపిస్తూ ఉన్నాను, నన్ను వదిలి వెళ్ళిపో అని మాత్రం అనకు అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాలకృష్ణుడు దొంగకు అతను వచ్చిన పనిని గుర్తు చేసి తను వేసుకున్న నగలన్నీ ఇచ్చాడు. అప్పుడు దొంగ, ఇలా మీ నగలన్నీ నాకు ఇచ్చేస్తే మీ అమ్మ మిమ్మల్ని కొట్టదా అని అడిగాడు. దానికి కృష్ణుడు ఏమీ కోప్పడదు, ఎందుకంటే నా దగ్గర చాలా నగలు ఉన్నాయి, నేను నీకంటే పెద్ద దొంగను, కానీ నీకు నాకు చిన్న తేడా ఉంది. నేను ఎంత దొంగతనం చేసినా ఎవ్వరూ పట్టించుకోరు, నన్ను ప్రేమగా చిత్తచోర అని పిలుస్తారు. నీకు తెలియని విషయం ఇంకొకటి ఏమిటంటే నీ దగ్గర కూడా ఎంతో విలువైన వస్తువు ఒకటి ఉంది, ఇప్పుడు దానిని నేను దొంగిలించి తీసుకువెళ్తున్నాను అని చెప్పి 2 అంటే బలరాముడు, శ్రీకృష్ణుడు అక్కడి నుంచి మాయమైపోయారు. తర్వాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పాడు. ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుణ్ణి చూసిన చోటు తనకు చూపించమని దొంగను అడిగాడు. 2 కలిసి ఆ చోటుకి వెళ్ళగా దొంగకు కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో, ఓ కృష్ణ, నీవు ఒక దొంగను అనుగ్రహించావు గనుక నాకు కూడా దర్శనం ఇవ్వవా అని అడిగాడు. అప్పుడు అపారమైన కరుణగల కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు, కానీ దొంగ నువ్వు చెప్పిన కథను, మాటలను మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకము, స్మరణ, శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను. పురాణాలను చదవటమే కాకుండా దానిలో ఉన్న అంతరార్థం అనుభవించటం నేర్చుకోవాలి. ఇక వీడియోలోకి వస్తే, శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన జన్మాష్టమి రోజున ఆడవారు పింక్ మరియు గ్రీన్ చీరను కట్టుకుంటే కృష్ణుడి అనుగ్రహం మీకు వెంటనే కలుగుతుంది. రంగు చీరలను కట్టుకుని శ్రీకృష్ణుని పూజించి ఆయనకు ఎంతో ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. పెళ్ళైన స్త్రీలు, పెళ్లి కావలసిన స్త్రీలు, సంతానం కలుగక బాధపడే స్త్రీలు అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పింక్ లేదా గ్రీన్ కలర్ చీరను కట్టుకోవాలి అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన కృష్ణాష్టమి రోజున ఆకుపచ్చటి రంగు లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకోవటం వలన, ఈ చీరను కట్టుకుని కృష్ణుణ్ణి పూజించటం వలన కృష్ణుడితో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నమవుతుంది. మీకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సంవత్సరం వరకు మీకు ఇక తిరుగుండదు. సంవత్సరం అంతా డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా వివాహం కాని వారు, వివాహ ప్రయత్నాలు చేసేవారు
ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తే మంచి వరుడు, కోరిన వరుడు దొరుకుతాడు. మీరు ఈ ప్రత్యేకమైన రోజున గుడిలో జరిగే రుక్మిణీ కళ్యాణంలో పాలు పంచుకుంటే వివాహ యోగ్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే శ్రీకృష్ణుని స్మరిస్తూ గోవులకు ఏవైనా తినిపించాలి. గోవులంటే శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టం. ఈ పర్వదినాన గోవులకు ఏవైనా పెడితే కృష్ణుడి అనుగ్రహం వెనువెంటనే కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కృష్ణాష్టమి జరుపుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కృష్ణుణ్ణి ఒక ప్రత్యేక మంత్రంలో జపించాలి. ఈ మంత్రం జపించటం వల్ల మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః. ఈ మంత్రాన్ని ఈరోజు అంటే శ్రీకృష్ణాష్టమి రోజున ఎవరైతే 108 సార్లు చదువుతారో వారికి ఎటువంటి దోషాలు కలుగవు, కష్టాలనేవే ఉండవు. ఈ మంత్రం 108 సార్లు కాకపోయినా కనీసం 21 సార్లు అయినా సరే జపించాలి. వీరు లేని వారు కనీసం 21 సార్లు అయినా సరే జపించాలి. ఈ మంత్రాన్ని జపిస్తూ సువాసనను వెదజల్లే పుష్పాలతో కృష్ణ పటానికి లేదా విగ్రహానికి పూజలు చేయాలి. ఇలా చేయటం వల్ల శుభం జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి కృష్ణాష్టమి రోజు పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి ఈ మంత్రాన్ని జపించి సకల సంపదలను మీ సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి. అయితే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని మర్చిపోకుండా పెట్టాలి. ఈ ఒక్క ప్రసాదం 1000 పూజలతో సమానం. ఈ ప్రసాదం అంటే కృష్ణుడికి చాలా ఇష్టమని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. మరి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఆ ప్రసాదం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ నామస్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక కృష్ణాష్టమి రోజు ఏ ప్రసాదాలు నివేదన చేయాలి అనే విషయానికి వస్తే కృష్ణాష్టమి రోజు చాలా రకాల పదార్థాలు నివేదన చేయవచ్చు. శాస్త్రంలో మొత్తం 32 నైవేద్యాల గురించి చెప్పారు. అన్ని నైవేద్యాలు అందరూ పెట్టలేరు. అన్ని నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీ ఓపికను బట్టి ఎన్ని నైవేద్యాలైనా సరే పెట్టుకోవచ్చు. అసలు శ్రీకృష్ణుడికి ఏ నైవేద్యాలు బాగా ఇష్టమంటే వెన్న, పాలు, పెరుగు, నెయ్యి, మీగడ. ఈ 5 పదార్థాలంటే శ్రీకృష్ణుడికి అమిత ఇష్టం. వీటితో పాటు అటుకులు, పటిక బెల్లం, బెల్లం, పంచదార, పుట్నాల పప్పు ఈ పదార్థాలు కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. ఇక అన్నంతో చేసే పదార్థాల విషయానికి వస్తే పులిహోర, కట్టె పొంగలి, చక్కెర పొంగలి, పరమాన్నము, దద్దోజనము, కదంబం, మిరియాల అన్నం వీటిని కూడా నివేదన చేయవచ్చు. అసలు ఈ నైవేద్యాలన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో సూర్యరశ్మి తగ్గి వానలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ చల్లటి వాతావరణంలో పిల్లలు ఏ పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటారో ఆ పదార్థాలన్నిటినీ కూడా కృష్ణాష్టమి రోజు నైవేద్యంగా మార్చింది శాస్త్రం. కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న నైవేద్యాలన్నీ కూడా చాలా మంచివి. ఈ నైవేద్యాలతో పాటు చకోడీలు, తీపి బూందీ, చెక్కలు, తీపి పూరీలు, జంతికలు, కాజాలు కూడా నివేదన చేయవచ్చు. ఇవే కాక పళ్ళు కూడా కృష్ణుడికి ఎంతో ఇష్టం. కాబట్టి కృష్ణాష్టమి రోజు కొబ్బరి, అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండు, సపోటా పళ్ళు నివేదన చేయవచ్చు. ఇవి మన దేశం పళ్ళు. వేరే దేశాల నుండి వచ్చే ఆపిల్ లాంటి ఫలాలను నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు. మనకు విరివిరిగా దొరికే కొబ్బరి, అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ, సపోటా పళ్ళను స్వామికి అమిత ప్రియమైనవిగా చెప్తారు. కాబట్టి ఈ పళ్ళను నివేదన చేయవచ్చు. ఇలా శాస్త్రంలో ఇంకా ఎన్నో రకాల నైవేద్యాల గురించి చెప్పారు. కానీ ఈ నైవేద్యాలన్నీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ నైవేద్యాలన్నీ పెట్టాలని రూల్ ఏమీ లేదు. ఇక కృష్ణాష్టమి రోజు ఈ నైవేద్యాలన్నీ చెయ్యలేని వారు ఒకే ఒక్క నైవేద్యం పెడితే అన్ని నైవేద్యాలు పెట్టిన ఫలితం వచ్చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ నైవేద్యం ఏమిటి అంటే అటుకులు. ఈరోజు అటుకులను కానీ లేదా అటుకుల పాయసం కానీ, అటుకుల పోహ ఇలా అటుకులతో ఏదైనా పదార్థం చేసి పెడితే కృష్ణుడు పొంగిపోతాడు. ఎందుకంటే అటుకులు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి. కృష్ణుడి స్నేహితుడు కుచేలుడు అటుకులనే శ్రీకృష్ణుడికి ఇచ్చి సకల ఐశ్వర్యాలను పొందాడు. కాబట్టి కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా అందరూ కూడా అటుకులను కానీ, అటుకులతో చేసిన పదార్థాలను కానీ తప్పక నివేదన చేయండి.
దీనితో పాటు కొంచెం వెన్నలో పంచదార కలిపి పెట్టండి. ఎందుకంటే వెన్న అంటే శ్రీకృష్ణుడికి మహా ఇష్టం. అటుకులు, వెన్న ఈ 2 పదార్థాలను మర్చిపోకుండా నివేదన చేస్తే 1000 పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది. 32 రకాల నైవేద్యాలు పెట్టిన దానికన్నా అధిక ఫలం వస్తుంది. కాబట్టి కృష్ణాష్టమి రోజు అందరూ కూడా ఈ నైవేద్యాలను మర్చిపోకుండా పెట్టండి. అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వస్తే స్త్రీలకు తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. కృష్ణాష్టమి రోజున కృష్ణుడు ఇంటికి వస్తున్నట్లుగా కృష్ణ పాదాలు చిత్రిస్తారు. చిన్నతనము నుండే అనేక మంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావిస్తూ కురు పాండవ సంగ్రామంలో అర్జునునకు రథసారథి అయి అర్జునిలో ఏర్పడిన అజ్ఞానాంధకారాన్ని తొలగించుటకు విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించిన ఆ శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమైన శ్రీకృష్ణాష్టమి పండుగ పర్వదినాన భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. చివరిగా శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం తెలిపే కథను విందాం. మానవులు చేసే పాపాల భారం భూదేవికి భరించటం సాధ్యం కాలేదు. మనుషులు చేసిన పాపాల వలన మొక్కలు, జంతువులు, నీరు, గాలి మరియు భూమి నాశనమవుతున్నాయి. భూదేవి విష్ణువు దగ్గరకు వెళ్ళి తనను కాపాడమని కోరుకుంటుంది. హిందూ మతం గ్రంథాల ప్రకారం ఈ ప్రధాన సంఘటన భగవంతుడైన శ్రీకృష్ణుడి జన్మకు ప్రేరేపించింది. ఇది కృష్ణుడు జన్మించడానికి మొట్టమొదటి కారణం. మధుర పాలకుడు అయినటువంటి కంసుడు ఒక దుష్ట శక్తిగా మారాడు. కంసుడు చేసే పాపాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. కంసుడి యొక్క సోదరి దేవకి వివాహం వాసుదేవునితో జరుగుతుంది. వివాహం జరిగిన వెంటనే ఆ ప్రదేశంలో ఆకాశవాణి దేవకి వసుదేవునికి పుట్టిన 8వ సంతానంతో కంసుడికి మరణం సంభవిస్తుందని పలుకుతుంది. ఆ మాటలు విన్న వెంటనే కంసుడు కత్తి తీసి దేవకిని చంపడానికి వెళ్తాడు. అప్పుడు వాసుదేవుడు మరియు అతని భార్య దేవకి కంసుడితో తమకు పుట్టిన పిల్లలను అప్పగిస్తామని వాగ్దానం చేయిస్తారు. కంసుడు వారిని మధురలో చెరసాలల్లో పెట్టి బంధిస్తాడు. ఈ క్రమంలోనే వారికి సంతానం పుట్టగానే కాపలా వ్యక్తులు ఆ విషయాన్ని చేరవేయటం, కంసుడు వచ్చి వారిని చంపటం జరుగుతుంది. అయితే 8వసారి గర్భం దాల్చిన దేవకి 12 మగబిడ్డకు జన్మనిస్తుంది. అయితే ఆ సమయంలో చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. కాపలా వ్యక్తులు మత్తులోకి వెళ్ళిపోవటంతో ఆ బిడ్డను తీసుకొని వసుదేవుడు గోకులంలోని నందుని భార్య యశోధర దగ్గర వదిలి తనకు పుట్టిన సంతానం ఆడబిడ్డను తీసుకుని వచ్చి మధురలో దేవకి చెంత ఉంచుతాడు. ఈ క్రమంలోనే ఆ బిడ్డ ఏడుపుతో మెలకువలోనికి వచ్చిన కాపలా వ్యక్తులు దేవకికి 8వ సంతానంగా ఆడబిడ్డ పుట్టిందని కంసుడికి చెప్పటంతో కంసుడు ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నించగా తను గాలిలోకి ఎగిరి కంసా, నిన్ను చంపేవాడు ఎక్కడో లేడు, గోకులంలో పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. ఈ విధంగా కన్నయ్య ఒక రాజకుటుంబంలో జన్మించినప్పటికీ గోకులంలో గోవుల కాపరిగా పెరిగి చివరికి కంసుని సంహరిస్తాడు. ఈ విధంగా కంసుడిని చంపటం కోసమే శ్రీకృష్ణుడు అవతారంలో విష్ణుమూర్తి జన్మించాడు. ఇది కృష్ణుడి యొక్క జననం వెనుక ఉన్న కథ.